హెచ్ఐవీ కేసుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా మాట్లాడిన మంత్రి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన 80% లక్ష్యంలో ఏపీ 76.96% సాధించిందని తెలిపారు. హెచ్ఐవీ పాజిటివిటీ రేటు 2015-16లో 2.34% ఉండగా 2024-25 నాటికి అది 0.58% తగ్గిందన్నారు. కండోమ్ వంటి సురక్షిత విధానాలపై అవగాహన కలిగించడంతో పాజిటివిటీ తగ్గిందని చెప్పారు. గర్భిణీలో హెచ్ఐవీ పాజిటివిటీ రేటు 2015-16లో 0.10% ఉండగా 2024-25 నాటికి 0.04% తగ్గిందన్నారు. మైనర్లలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 2,38,000 మంది ఇవాళ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా ఉంది. ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. 2030 నాటికి వైరల్ లోడ్ పూర్తిగా తగ్గించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మన దేశంలో జరుగుతున్నాయి. అయితే ఇటీవల చూస్తే మన రాష్ట్రంలో ఈ కొత్తగా వస్తున్న కేసులు 79% తగ్గిపోయాయి. అదేవిధంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా 88% తగ్గిపోయింది. ఇవాళ చూస్తే అనేక మంది ఇవాళ 25 సంవత్సరాలు 27 సంవత్సరాలుగా ఈ వ్యాధి గుర్తించబడిన తర్వాత కూడా సంతోషంగా జీవిస్తున్నారు. ఎందుకంటే సమయానికి మందులు వేసుకోవడం, వైరల్ లోడ్ చెక్ చేసుకోవడం, తర్వాత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం ద్వారా వారి లైఫ్ టైం పెరుగుతూ ఉంది. ఈ హెచ్ఐవి వైరస్ బారిన పడి ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసంతో జీవించాలి. ఎందుకంటే గతంలో లాగా కాదు, ఇప్పుడు మంచి మందులు వచ్చాయి, ప్రభుత్వ సహకారం అంటుంది, పెన్షన్ కూడా అందుతోంది. కాబట్టి లైఫ్ టైం పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో వారు కూడా భాగస్వాములు కావాలి. గత 20 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఎయిడ్స్ కేసుల సంఖ్య రోజురోజుకి తగ్గుతూ ఉంది. కానీ 9-10 తరగతుల వాళ్లకు హెచ్ఐవి బారిన పడ్డం ఇది కొంత ఆందోళనకరంగా ఉంది. అన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్న వయసులో, టీనేజ్లో వాళ్లకు అవగాహన లేకపోవడం, హెచ్ఐవి ఎలా వస్తుందన్న విషయం తెలియకపోవడం వలన వాళ్ళు హెచ్ఐవి బారిన ఎక్కువ పడుతున్నారన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక లెర్నింగ్ మాడ్యూల్ ఒకటి తయారు చేశాము. అది స్కూల్స్ అండ్ కాలేజెస్లో పిల్లలందరూ హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది, వీళ్ళకి ఎలా వచ్చే అవకాశం ఉంది, ఎలా రాదు, సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఒక 7 మాడ్యూల్స్ క్రియేట్ చేసి పెట్టాము. ఈజీగా యాక్సెసిబుల్గా ఉన్నాయి. ఈ విధంగా పిల్లల్లో అవగాహన పెంచడం ద్వారా కొత్త తరానికి హెచ్ఐవి రాకుండా మనం నివారించవచ్చని ఆలోచిస్తున్నాం.